మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే తెలుసా ఎవరో? కొనగల పవన్ కళ్యాణ్ అని. ఎవరైనా ఈ స్టేట్లో ఏదైనా పొజిషన్ ఉందో తెలుసా? ఉందని. ఏంటి? డిప్యూటీ సీఎం అని. డిప్యూటీ చీఫ్ మినిస్టర్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటాడు, ఏమంటాడంటే, నాన్న మీరు ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు ఏంటి, రాజకీయాలు చేస్తున్నారు, పిల్లలతో రాజకీయాలు చేస్తున్నారు, అది కుల వివక్ష కాదు అని చెప్పని అంటాడు. దానికి నువ్వేం చెప్తావు? పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి సమాధానం. చెప్పు. చేసింది ఆడన్యా ఎవడాడు? పవన్ కళ్యాణ్. చేసింది అంత రాజేష్ మహాశాన. వాడిని అనుకన్నా మమ్మల్ని అంటే దీంట్లో ఏదన్నా ఎవరన్నా వచ్చారా? వైసీపీ కానీ టీడీపీ కానీ ఎవరైనా వచ్చి మాతో చెప్పారా? అంబేద్కర్ పార్టీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు మొత్తం కనుక్కున్నారు, వెళ్ళారు. నెక్స్ట్ రోజు ఎవరో 2 నేతలు నాని అని ఒకరిని వచ్చారు, ఆయన కనుక్కున్నారు. మళ్ళీ బొజ్జ ఐశ్వర్య గారు వచ్చారు, వాళ్ళు కనుక్కున్నారు. అసలు దీంట్లో రాజకీయం ఏముందని నువ్వు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అడుగుతున్నాడు పిల్లోడు, విన్నారా? ఇక్కడ రాజకీయం ఏముంది? వచ్చిన వాళ్ళు ఇక్కడ వైసీపీ వాళ్ళు ఉన్నారా? లేకపోతే అంటే ఈ పిల్లలకి రాజకీయం ఏముంటుంది? ఈ పిల్లలు రాజకీయంగా ఆలోచించేసి ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు నేను అనాపాలజెటిక్ సనాతని హిందూ అన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన్ని అర్జెంట్గా మేము తొక్కేయాలి అని చెప్పి పిల్లలందరూ ప్లాన్ వేసేసుకొని బయటకు వచ్చి ధర్నా చేసి ఆ తల్లులందరూ ఎడుతున్నారని మీ ఫీలింగా? వాళ్ళు మళ్ళీ అనమాట. సమాధానం చెప్పాడు, విన్నారా? దిస్ ఇస్ అన్ ఆన్సర్ ఫర్ యూ మిస్టర్ పవన్ కళ్యాణ్, ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ పవన్ కళ్యాణ్. దిస్ ఇస్ అన్ ఆన్సర్ ఫర్ యూ. దిస్ ఇస్ అన్ ఆన్సర్ ఫర్ యువర్ ఫూలిష్ టాక్స్. మీరు మాట్లాడుతున్న పొంతన లేని భాష ఏదైతే ఉందో, మీరు మాట్లాడుతున్న తెలివి తక్కువ మాటలు ఏదైతే ఉన్నాయో, మీరు మాట్లాడుతున్న కవర్ చేసి తమ్మిని బమ్మిని చేసి మాయ చేసి మభ్య పెడదామని ఏదైతే అనుకుంటున్నారో దానికి సమాధానం. రాజకీయం ఏముందండి ఇక్కడ? పిల్లలు కొట్టుకుంటూ పిల్లలు కాస్ట్ పేరు పెట్టి తిడుతుంటే దానికి అక్కడ ఉపాధ్యాయులు కూడా ఒత్తాసు పలుకుతుంటే వాళ్ళందరినీ కూడా ఒక కమ్యూనిటీకి సంబంధించిన పిల్లలందరినీ క్లాస్లో పెట్టి ఈ దళితుల పిల్లలందరినీ కూడా క్లాస్లోంచి బయటకు పంపించేస్తే, స్కూల్ నుంచి బయటకు పంపించేస్తే వీళ్ళందరూ ఆ రోజు దాన్ని అడ్రస్ చేస్తే హెడ్ మాస్టర్తో పాటు కొంతమంది లోఫర్ నా కొడుకులు మాట్లాడతారు, హెడ్ మాస్టరు దళిత కమ్యూనిటీనే కదా, ఇక్కడ దాని గురించి ఎందుకు మాట్లాడు? అరే పుండాకూర అదవల్లారా, హెడ్ మాస్టర్ దళిత కమ్యూనిటీ అయినా వాడు ఓసీ అయినా అప్పర్ కమ్యూనిటీ లోయర్ కమ్యూనిటీ మీ మొఖాలు మండ, హెడ్ మాస్టర్ గారు కారు కూడా సస్పెండ్ అవ్వాలా? దిస్ ఇస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కమ్యూనిటీ. దేవాలయాల లాంటి విద్యాలయాల్లోకి పిల్లల్ని కులం పేరుతో తిడుతుంటే, కులం పేరుతో వివక్ష చూపిస్తుంటే దాంట్లో రాజకీయం ఎక్కడొచ్చింది?